ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీకు అధికారం రావడం అనేది కల్లా వచ్చేటువంటి ఎన్నికల్లో మీ కళ్ళారా మీరే చూడబోతా ఉన్నారు. ఈ రోజున నేను ఈ వేదిక ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఈడొకటి ఆడొకటి వాడొకటి వీడొకటి మాట్లాడడం కాదు. నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఏంది, అమరవీరుల ఆకాంక్ష ఏంది, గడిచిన 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఏంది, ఈ రెండింటిపైన డిబేట్కు టీవీ ఛానల్కి వస్తారా, విలేకరుల సమక్షంలో చర్చ పెడదామా? 100% నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే రుజువు చేసి చూపిస్తా. పరిపాలన అంటే ఎట్లుండాలి? ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు సంబంధించి కూడా పరిపాలనలో ఎన్నో సమూలమైన మార్పులు తేబోతా ఉన్నారు. పారదర్శకమైన పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, కాంగ్రెస్ పరిపాలన ఉండాలన్నటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పిన డేటుకు, మీరు చెప్పిన టైం కాడ, మీరు కోరుకున్న ఛానల్ కాడ సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు తెలియాల. ఎందుకంటే మీరు ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి ఒక మైకంలో ఉన్నారు. కాబట్టి కేవలం సంవత్సర కాలం అయింది, ఇన్ని రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డల అదృష్టం. పాలమూరు రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మంచి భవిష్యత్తు ముందు ఉండే చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.